హాయ్! ఇది మీకు తెలుసా? పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేరు. అలాంటిది ఆషాఢం వచ్చిందంటే చాలు, నువ్వు పుట్టింటికి వెళ్ళాలి, అల్లుడు అత్తగారింటి ముఖం చూడకూడదు అని పెద్దలు చెబితే, ఆ కొత్త జంట మనసు ఎంత విలవిలలాడుతుందో కదా! అసలు ప్రేమించుకుంటున్న భార్యాభర్తలను దూరం చేయడం వెనక పెద్దల క్రూరత్వం ఉందా? లేక అత్తాకోడళ్ళ మధ్య గొడవలు రాకూడదని స్వార్థం ఉందా? ఇవన్నీ కాదు. దీని వెనుక మన పూర్వీకులు దాచిన అద్భుతమైన సైన్సు, సైకాలజీ ఉంది. అదేంటో ఈరోజు క్లియర్‌గా తెలుసుకుందాం. ఆషాఢంలో భార్యాభర్తలు కలిస్తే గర్భం దాల్చే అవకాశం ఉంది. అలా గర్భం దాల్చితే సరిగ్గా 9 నెలల తర్వాత, అంటే తర్వాత సంవత్సరం చైత్ర మాసం అంటే మార్చి, ఏప్రిల్‌లో కాన్పు జరుగుతుంది. ఆ సమయంలో ఎండలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. మరి పూర్వకాలంలో ఫ్యాన్సు, ఏసీలు లేవు. అంతటి తీవ్రమైన ఉష్ణోగ్రతలో ప్రసవం జరిగితే పురిటి బిడ్డకు, బాలింతకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ఎండ దెబ్బ తగిలి తల్లి బిడ్డల ప్రాణాలకే ముప్పు రావచ్చు. అందుకే వేసవిలో కాన్పులు వద్దు అనుకొని ఆషాఢంలో భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. ఆషాఢం అంటే గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు మొదలయ్యే సంధికాలం. ఆకాశం మబ్బు పట్టి వర్షాలు మొదలవుతాయి. వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు విపరీతంగా పెరుగుతాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చే సమయం అది. ఒకవేళ కొత్త కోడలు ఆ సమయంలో గర్భం దాల్చి ఆమెకు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే గర్భంలోని శిశువు వికలాంగుడిగా పుట్టే ప్రమాదం ఉంది. అందుకే ఆమెకు పుట్టింట్లో పూర్తి రక్షణ, విశ్రాంతిని ఇవ్వటమే పెద్దల ఉద్దేశం. అంతేకాదు, కొత్తగా అత్తగారింటికి వచ్చిన కోడలికి ఆ వాతావరణం కొత్తగా ఉంటుంది. అక్కడ సర్దుకుపోయే క్రమంలో కాస్త మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. అందుకే ఆషాఢంలో నెల రోజుల పాటు పుట్టింటికి పంపితే ఆమె మనసు తేలిక పడుతుంది. అటు అత్తగారికి కోడలు లేని లోటు తెలుస్తుంది. ఇటు కోడలికి అత్తగారింటి బాధ్యత గుర్తొస్తుంది. ఈ చిన్న విరామం వారి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇక అల్లుడు అత్తగారింటికి ఎందుకు వెళ్ళకూడదంటే, ఆషాఢం అంటే రైతులకు తొలకరి పనుల సమయం. పొలాల్లో బిజీగా ఉంటారు. ఈ టైంలో అల్లుడు గనక అత్తగారింటికి వస్తే పనులన్నీ పక్కన పెట్టి అల్లుడి మర్యాదల్లో మునిగిపోవాలి. దానివల్ల వ్యవసాయం దెబ్బతింటుంది. అందుకే అల్లుడు గడప తొక్కకూడదు అని కఠినమైన నియమం పెట్టారు. చూసారా? పైకి మనకు క్రూరత్వంలాగా, భార్యాభర్తలను విడదీసే కఠినమైన నియమంలాగా కనిపించే ఈ ఆషాఢ మాసపు ఆచారం వెనుక మన పూర్వీకులకు తల్లి బిడ్డల ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ, వ్యవసాయంపై ఉన్న బాధ్యత దాగి ఉన్నాయి. మన సంప్రదాయంలోని ఏ ఒక్క నియమం కూడా ఊరికే పుట్టలేదు. ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. పెద్దలు చెప్పే మాటలను మూఢనమ్మకం అని కొట్టిపారేయకుండా వాటి వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. మన సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం. మరి ఈసారి ఆషాఢంలో పుట్టింటికి వెళ్లే భార్యలు, భర్తకు దూరంగా ఉన్నామని బాధపడకండి. ఈ చిన్న గ్యాప్ మీ ప్రేమను మరింత పెంచుతుందని గుర్తుంచుకోండి.